హాయ్ గాయస్, నేను మనచ్చంబట్టుకున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మనందరికీ మన హై స్కూల్ ఇన్నేళ్ళైనా ఎలా ఉందిరా బాబు అని ఎప్పటికప్పుడు అనిపించుంటుంది. సో డౌట్ క్లారిటీ అయ్యేలా మన తుమ్మేపల్లి జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం మిస్ చిగురుపాటి కళ్యాణి గారు మనకి డీటెయిల్గా చెప్పారు. ఒకసారి వీడియో చూసేద్దామా? 75 సంవత్సరాలైన సందర్భంగా వజ్రోత్సవ సంవత్సర శుభాకాంక్షలు. అలానే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఘనత మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అచ్చంపేట. ఈ గ్రామ ప్రజలు చదువుతో కలిగే ప్రయోజనాలని గుర్తించి అక్షరసేద్యం చేసి చదువులమ్మ ఒడికి పునాది వేశారు. ఎన్నేళ్ల క్రితం? 75 సంవత్సరాల క్రితం, 1950వ సంవత్సరం. మరి విద్యార్థులందరూ కూడాను దూర ప్రాంతాలకి దూరంగా ఉందని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ ని స్కూల్ కి పంపించడం మానేశారు. దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేవేశారు. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉన్నందువలన అక్షరాస్యత శాతం పెంచడానికి గాను దేశవ్యాప్తంగా చాలా పాఠశాలలని ప్రారంభించాలని తలంచి, అలాంటి పాఠశాలలు ఎవరైనా నిర్మాణం చేసి గాని లేక పాఠశాలకి కావాల్సినటువంటి స్థలాలని బిల్డింగ్స్ కానీ ఇచ్చినట్లయితే వారి పేరుతో చిరస్థాయిగా పాఠశాలలు నడుపుతామని ప్రకటించారు. అలానే ఆనాడు ఉన్నటువంటి గుంటూరు జిల్లా బోర్డు వారు ప్రకటన విడుదల చేయగానే జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో పాఠశాలలు నిర్మించి ఇవ్వడానికి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి దాతలు గ్రామస్తులు ముందుకు వచ్చారు. అలానే మన గ్రామంలో అచ్చంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి శ్రీ తుమ్మేపల్లి శ్రీరాములు గారు సమీప గ్రామమైన పెదపాలెం గ్రామానికి చెందినటువంటి శ్రీ పాటిబండ్ల సింగరయ్య గారిని తీసుకొని గుంటూరు జిల్లా బోర్డు చైర్మన్ గారైనటువంటి వెంకటరామయ్య గారి వద్దకు వెళ్లి తాను అచ్చంపేటలో హై స్కూల్ నిర్మాణం జరిపి స్థలం కేటాయిస్తాను, అలాగే ఆ పాఠశాలకి కావలసినటువంటి నిర్మాణాలు చేపడతానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలానే శ్రీ తుమ్మేపల్లి శ్రీరాములు గారు 10,000 రూపాయలు గుంటూరు జిల్లా బోర్డు పేరిట డిపాజిట్ చేయించి అనుమతి మంజూరు చేసి 27/6/1950 సంవత్సరంలో హై స్కూల్ ని 1 నుంచి 4th ఫారం వరకు శ్రీ తుమ్మేపల్లి శ్రీరాములు గారి సొంత మేడలో, అంటే వారి సొంత ఇంట్లోనే ప్రారంభించారు. అప్పటికి బిల్డింగ్స్ నిర్మాణాలు లేవు కాబట్టి వారి యొక్క సొంత ఇంటిలోనే పాఠశాలనే ప్రారంభించడం జరిగింది. అలా క్లాసులు నిర్వహిస్తూనే 5 ఎకరాల 20 సెంట్లు, ప్రస్తుతం మన పాఠశాల ఎక్కడైతే ఉందో ఇది మొత్తం 5 ఎకరాల 20 సెంట్లు. ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించి భవన నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే ఓల్డ్ బిల్డింగ్ లో ఉన్నాం. ఇదంతా ఎవరు కట్టించి ఇచ్చారంటే శ్రీ తుమ్మేపల్లి శ్రీరాములు గారు కట్టించిన ప్లేస్ అన్నమాట. అలానే భవన నిర్మాణం జరుగుతున్న సమయంలోనే 6 గదుల క్రింది అంతస్తు నిర్మాణం అయిపోయిన తర్వాత శ్రీరాములు గారు స్వర్గస్థులు అవడం జరిగింది. ఆనాటి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ముప్పాళ్ళ గోపాలకృష్ణమూర్తి గారు, పాటిబండ్ల సింగరయ్య గారు, శ్రీరాములు గారి దత్తపుత్రుడు అయినటువంటి వెంకట్రావు గారితో మాట్లాడి పాఠశాల నిర్మాణం ఆగిపోకుండా తమ తండ్రి యొక్క ఆశయం వాగ్దానం నెరవేరేలాగా ప్రోత్సహించారు. అలానే తదుపరి నిర్మాణాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ పాఠశాల నిర్మాణంలో సున్నం, గానుగ సున్నం, రాతి గోడలతో రంగుల దేశం నుంచి తెప్పించిన ఇనప దూలాలు. అంతకుముందు ఏంటంటే మనకి ఇప్పుడంతా కాంక్రీట్ వచ్చేస్తాం, అప్పుడేంటంటే టేక్ కానీ అది రంగులు బర్మా నుంచి తెప్పించేవాడు, చాలా స్ట్రాంగ్ గా ఉండేది అనమాట. మరి మన పాఠశాలకు కూడా అక్కడి నుంచి మెటీరియల్ తెప్పించి పూర్తి చేయడం జరిగింది. అలానే పాఠశాల స్థలంలోనే పెద్ద బావిని త్రవ్వించి ఆ బావి నీటిని నిర్మాణాలకి అట్లానే స్కూల్ అవసరాల కోసం వినియోగించడం జరిగింది. తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే 4వ క్లాస్ నుంచి 4th ఫారం నుంచి 6th ఫారం వరకు తరగతులని పెంచడం జరిగింది. ఆ విధంగా పాఠశాల ప్రారంభ సమయంలోనే గుంటూరు జిల్లా బోర్డు వారితో రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలోనే ఇంత
ఇంత పెద్ద సౌకర్యం కలిగించి ఈ ప్రాంత ప్రజలకు విద్యా సౌకర్యం కలగడానికి తన సొంత స్థలం నిధులు ఇవ్వడం వల్లనే మనమందరం కూడా ఈనాడు విద్యను అభ్యసించి ప్రయోజకులమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవ వేడుకలలోకి అడుగుపెట్టు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మరి మీ అందరూ కూడా ఇక్కడ చదువుకొని చాలా మంది ఉన్నత స్థానాల్ని అలంకరించడం జరిగింది. మరి ఇదంతా కూడా ఎవరి కృషి వలన జరిగిందంటే శ్రీ తుమ్మేపల్లి శ్రీరాములు గారి ఆయన త్యాగం వల్లనే అంతమంది విద్యార్థులు కూడా చదువుకొని ఉన్నత స్థానాలకి వెళ్ళడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమానికి నాంది పలికి మరి పూర్వ విద్యార్థుల సంఘంగా ఏర్పడి వారి యొక్క సహకారంతో సుమారుగా ఈ పాఠశాలకి 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలకు చాలా సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే స్థానికుల తోడ్పాటు ప్రభుత్వ సహకారంతో పాఠశాల దినదినాభివృద్ధి. తరగతి గదులకు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఓల్డ్ స్టూడెంట్స్ ముందుకు వచ్చి అసలు బిల్డింగ్ పాడైపోయింది తీసేయాలనుకున్నారు. కానీ ఆ టైంలో పాఠశాలకి తరగతి గదులు చాలట్లేదని చెప్పేసి ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి మేము ఈ 12 గదులను కూడా ఉపయోగంలోకి తెచ్చే విధంగా మేము సహకరిస్తామని చెప్పినారు. అలానే ఆ విధంగానే ఈ 12 తరగతి గదుల్ని రెనోవేట్ చేసి తరగతి గదుల సమస్యని పరిష్కరించడం జరిగింది. తర్వాత మనకి ఈ బిల్డింగ్ రిపేర్ చేసిన తర్వాత మనకి నాబార్డ్ కింద మనబడి మన భవిష్యత్తు ప్రోగ్రాం కింద మనకి నాబార్డు సహకారంతో 12 అదనపు తరగతి గదులు నిర్మించడం జరిగింది. అలానే మనబడి మన భవిష్యత్తు కింద ప్రస్తుతం 4 గదులు నిర్మాణంలో ఉన్నది, అవి త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. అలానే ఈ పాఠశాల యొక్క అభివృద్ధికి పూర్వ విద్యార్థులు మరియు స్నేహస్త వారి యొక్క సహకారం కూడా చాలా ఏ చిన్న అవసరం అయినప్పటికీ కూడాను పూర్వ విద్యార్థులు స్నేహస్త సంస్థ వారు ఇద్దరు కూడాను కోఆపరేషన్ తోటి మనకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ కూడాను తీర్చడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన చెమ్మటికలోడు ఫర్ మోర్ వీడియోస్.